హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెలింగ్ బై ఆర్కే యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే నంద్యాల జిల్లా స్వంజాల మండలము పేర్సాల గ్రామంలోని ఒక పురాతన ఇంటి కింద ఒక శివాలయం అయితే బయటపడింది. ఆ శివాలయం అయితే చూద్దాం రండి. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, పేర్సాల గ్రామంలో ఒక పురాతనమైన పాతబడిన ఇంట్లో ఒక శివాలయం అయితే బయటపడిందని. ఆ ఇంటి దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఆ ఇల్లుడికి నేను చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా, ఇది పురాతనమైన అంటే ఒక కాలం నాటిది. ఇది కొన్ని వందల కిందట పూర్వం మనం పెద్దలు అయితే నివసిస్తుండేవారు. ఈ లోపలికైతే చూస్తే ఇక్కడ ఇవన్నీ సౌడు మిద్దెలు అయితే ఇవి అంటే పాతబడిన మిద్దెలు. ఈ ఇంట్లో నివాసం ఉంటున్న ఒక యజమాని అయితే రాత్రి సమయంలో పడుకునేటప్పుడు కొన్ని ఓంకార శబ్దాలు, గంట శబ్దాలు, అలాగే ఎవరో పూజలు చేస్తున్నట్టు ఇక్కడ ఏదో శబ్దాలు వస్తున్నాయని చెప్పేసి, అలాగే ఇంటికి కూడా సమస్యలు తగదాలు వస్తున్నాయని చెప్పేసి, ఇది ఎట్టా పాతబడింది కదా ఇల్లు అని చెప్పేసి దీన్ని కూల్చివేయాలి, దీన్ని కూల్చేసి కొత్త ఇల్లు కట్టాలని చెప్పి ప్రారంభిస్తున్నప్పుడు ఒక జేసీబీ తోలుకొని వచ్చి అక్కడ దూకడం అయితే జరిగింది. ఆ దూకేదాన్ని కూడా నేను చూపిస్తాను. అలా దూకుతున్నాగా పునాది అయితే చాలా గట్టిగా ఉంది. ఏంది బయట గట్టిగా ఉందని చూస్తే మళ్ళీ బలంగా లాగడంతో ఒక రంధ్రం అయితే పడింది. ఆ రంధ్రం చూస్తే ఒక పెద్ద సొరంగం ఉంది. ఆ సొరంగం ద్వారా చూస్తే ఏంది పని చూస్తే సాక్షాత్తు పరమశివుడే ఈ యొక్క ఇంటి కింద కొలై ఉన్నాడని చెప్పేసి ప్రజలైతే నమ్ముతున్నారు. ఇది ఒక అద్భుతము, ఇది చాలా వందల ఏళ్ళ క్రితం నాటిది గుడి అని చెప్పేసి చాలా చెప్పారు. లోపల కూడా పూజలు జరుగుతున్నాయి, అది కూడా నేను చూపిస్తాను రండి. ఇలా అయితే వెళ్ళాలి మనము. అలాగే ఇక్కడ జేసీబీ పెట్టి తవ్వుతుండగా ఒక రంధ్రం అయితే పడింది ఇక్కడే, ఇటు నుంచి వెళ్ళాలి. అలాగే ఇది చూస్తుంటే ఇది ఒక పాత, ఇంతకుముందు పాతగా అనేది, ఇది ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా రీమోడల్ చేశారు, అంటే ప్లాస్టింగ్ వేసి గోడలకు. ఇలాగనే వెళ్ళాలి, చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ రంధ్రం ఉడక పడింది. ఈ రంధ్రం ద్వారా నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇటు చూడు, ఇటువైపు రా. ఇదంతా ఒక గోపుర మాదిరిగా ఉంది చూడు. ఇది అంటే పూర్వం ఉంది, ఈ స్తంభాలు కానీ పూర్వత్వ కట్టడాలు కాబట్టి ఒక గోపుర మాదిరి ఇట్లా ఉంది. అలాగే పై కూడా చూడు, అప్పుడు కాలం నాటి బండలు కాబట్టి ఇవి చాలా చాలా పూర్వంగా ఉంది. ఈ మధ్యనే ఇక్కడ సిమెంట్ వేసి రీసెంట్గానే రీమోడలింగ్ అయితే కూడా చేశారు. ఇక్కడ కూడా చూడు, ఇక్కడ ఇచ్చిపి ఇప్పుడు ఈ స్తంభాలు చాలా ఏళ్ళ నాటివి ఇవి. ఇక్కడ ఇటు లోపల ఇక్కడే మనం శివలింగం అయితే బయటపడింది. ఇదేనమ్మా, నేను చెప్పాను కదా పూర్వము కింద ఇంటి కింద గుడి అయితే బయటపడిందని చెప్పేసి, అదైతే ఇదే. కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఇక్కడ రెండు అయితే పీఠాలు ఉండే, మళ్ళీ పూర్వానికి పీఠాలు ఉండే. ఆ పీఠ పగిలిపడంతో ఒక పీఠ అనేది పక్కన పెట్టి దాన్ని కూడా పూజలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ పీఠ చూస్తుంటే ఇది అంటే రీమోడల్గా పెట్టినట్టు అనిపిస్తుంది. ఇది చూడండి, రీమోడ్గా. అలాగే ఇక్కడ లింగం అయితే ఉండాలి, కానీ ఇక్కడ తవ్వకాల మధ్యలో ఏదైనా బూడిపడంతో కానీ ఆ లింగానికి సంబంధించి కొన్ని ఆనవాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ పెద్దలు ఏమంటారో మనకైతే తెలీదు. కానీ లింగం లేదని మళ్ళీ ఇక్కడ పూలతోనే ఒక లింగాన్ని ఏర్పరిచి ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు. మరి ఇక్కడ లింగం ఉండాల్సింది, లింగం మాదిరే పూలు ఎత్తి పెట్టి పూజలు చేస్తున్నారు. అలాగే ఇది బహుశా ఒక పూర్వము వందల కింద నాటి విజయనగర సామ్రాజ్య కాలం నాటిది కాబట్టి చాళుక్యులు కానీ ఇంకా రాజులు కానీ ఇక్కడికి వచ్చి ఏదో పూజలు చేయడము. అలాగే ఇక్కడ నుంచి మరొక టెంపుల్కి అయితే దారి ఉందని చెప్తున్నారు. మరి పక్కన ఏదో చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది, అక్కడ ఏదో దారి ఉందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ పై భాగం చూడండి, ఇక్కడ ఇది పైభాగం ఒకదాని ఒకటి అంటే రాయి ఒకదాని ఒకటి పెట్టి ఇక్కడ డిజైన్ చేసినట్టు, మధ్యలో స్టార్ సింబల్. ఇది ఆ కాలం నాటి కాబట్టి. అలాగే ఇది స్తంభాలు ఇక్కడ గోడలు పాతవే, కానీ ఇక్కడ సిమెంట్ వేసి రీమోడల్ చేశారు. అంటే గుడిని డెవలప్ చేయాలనే ఉద్దేశం అయితే ఉంటుంది కదా, ఎందుకంటే పూర్వం నాటి గుడి కాబట్టి. అలాగే నేను చెప్పాను కదా, ఇది ఒక పాతబడిన ఇంటి కింద గుడి అయితే బయటపడిందని. ఇక్కడ పూజలు కూడా చేస్తుంటారు. వాయువును కడుదాం, పూజలు చేశాను. అమ్మ, ఇక్కడ గుడి ఎలా బయటపడింది అంటే ఇక్కడ ఎవరు నివాసం ఉంటున్నారు, ఎలా బయటపడింది, ఎలా కనుక్కున్నారు గుడిని, ఈ మాటలు చెప్పండి. ఒక ఆయన మా అన్నశరుడు ఆయన, కానీ తిరిపాల్సిన ఆయన, వాళ్ళ తోటలు మేము కాపుళ్ళము. కానీ మా బంధువు మాదిరి ఉన్నాడు ఆయన. ఆయన పైన కాపురం చేస్తున్నాడు. కాపురం చేస్తుంటే ఆయనకు రోజు వచ్చి కళ తరుతుంది. అది అంటే నన్ను పీకు అని అదే బయటికి పడేయండి అని శివుడే కళ్ళలోకి వచ్చి. కానీ ఆయన ఇంకా గట్టిగా పట్టుకున్నాడు అనమాట. ఏదో ఇది ఇల్లు ఇచ్చిపోయి వాళ్ళు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అయినా కానీ ఇంకా ఒకరోజు అమాస మనుషుల్ని పిలుచుకొని వచ్చి ఇంత మటుకు తవ్వించినాడు. ఇంత దోవిత్యాలకు ఇంకా జనాలు ఇంకా విపరీతమైన జనాలు రావట్లేదు. అంటే తవ్వడం వల్ల ఏదైనా బొక్క రంధ్రం పడి అంతవరకే ఉన్నది. అది ఈ మిద్ద వేయంతులకనే పడింది. అది ఏదో కొద్దిగా ఆర్థిక లోట్లు, సంసారాలు, ఈడ్చిపోతే ఎక్కడుంటుంది అనే దానికి
వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు బాగలేదు, ఆరోగ్యం బాగలేక వాళ్ళు వెళ్ళిపోయినారు. 10 ఏళ్ళ నుంచి ఇంకా ఆయన మా చిన్న ఆయన అనమాట, అంటే మా దగ్గర బంధువులాగానే ఉంటాడు ఆయన అనమాట మాకు. కానీ ఆయన మాత్రము గట్టి పట్టుకున్నాడు, తీద్దామని. తీసిన తర్వాత ఇంకా మిగతా లేని జనాలు ఇంకా ఎక్కడ పల్లె అంటే సడన్ గా బయటపడడంతో తండపాలుగా వచ్చి ప్రజలు అయితే అది ఒక పూర్వత దేవాలయం కదా, పూర్వంది, ఇప్పుడుది కాదు ఇది, పూర్వతంది. గడ్డ వీకినాక విపరీతమైన జనాలు, పూజలు అట్లే ఉన్నాయి, పండగలకు పూజలు అట్లే ఉన్నాయి అన్నమాట. పీఠకము కాశీ నుంచి, ఆయన కమ్మగిరి స్వామి కాశీ నుంచి శివలింగం తెప్పించినాడు, ముట్టుకొని వచ్చున్నారు. మేము ఇచ్చున్నాం, సిమెంట్ ఇచ్చేవాళ్ళు, ఇసుక ఇచ్చేవాళ్ళు, కంకర ఇచ్చేవాళ్ళు, దాతలు అయితే వచ్చున్నారు, నాకు కాదనలే. కానీ పరమేశ్వరుడు ఇక్కడికి ఈయన దిగినాడు అంటే మే నెలలో ప్రతిష్ట అంతా ఈ గడ్డ రాళ్ళు అన్నీ తెచ్చి పెట్టాం. కానీ మే నెలలు అంతా తయారు చేసినాక ప్రతిష్ట అంతా ఒక మనిషిని పెడతాము, పూజారిని. అంటే ఇక్కడ నివాసం ఉండే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వాళ్ళు ఆడ కొత్త బస్ స్టాండ్లో చేరిన వాళ్ళకు బాగలేక ఆయన చనిపోయినాడు. ఇంకా మా చిన్న ఆయన కూడా బాగా పెద్ద పులాలు అన్నాడు అనమాట. ఆయన కూడా కొద్దిగా ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్లో పడి ఎందుకు ఆయనకు తట్టింది, తీసేసినాడు. సో విన్నారు కదా ఈ మాటల్లో అయితే. స్వయంగా ఇక్కడ ఏదో పూజలు చేయాలి, అదే నెక్స్ట్ అంటే మే నెలలో కూడా ప్రతిష్ట ఉంది. అలాగే ఇక్కడ విఘ్నేశ్వరి అలాగే నందేశ్వరుని కూడా ముందుకు వచ్చి సాయం చేయడం అయితే జరుగుతుంది. గుడిని అయితే చాలా వరకు అయితే డెవలప్ చేసే ప్రయత్నాలు అయితే ఉన్నారు. సో ఎలాగైనా దైవం కాబట్టి దైవం కోసం ఎవరైనా ముందుకు వస్తారు. అలాగే ఇక్కడ పెద్దమ్మ ఇక్కడ పక్కన ఏదో పీట ఉంది, ఆ పీఠకము ఇక్కడిది కొండను పోయి పాతది ఆడ పట్టి ఒక ఆవుకు తెచ్చి ఒడిబియ్యం పోసి ఆ ఆవు కాడ నుంచి ఆ పీఠకాన్ని కదిలిచ్చి పైన పెట్టేసినాం. పైన పెట్టిన తర్వాత ఇది మళ్ళీ ఈ పీఠకాన్ని అది లోపల గుణాదేసి వేసి పీఠకం తేవాలన్నమాట. అన్ని కొయ్యకుండా తయారైనాయి. ఇక నా చెల్లెలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈడ ఆడ చేయింది ఈడ చేయకూడదు కదా, ఆయన ఫస్ట్ నుంచి అది. అందుకని అది ఉండాలా ఇది ఉండాలని ఆడ పైన పెట్టుకున్నాం. పూర్వంగా ఇది అయిపోయినాక ఒకవేళ చేసేవాళ్ళు చేయొచ్చు, అది కాదనలే మనము. సరే అయితే ఇంకా పైకి వెళ్ళి అది కూడా చూసేద్దాం రండి. అక్కడ పూజలు కూడా చేస్తున్నారు, అంటే కొన్ని 100 ఏళ్ళ నాటి పీఠకం పెట్టే పూజలు చేస్తున్నారు, చూద్దాం రండి. అలాగే ఇక్కడ పీట కూడా పైలిపోయిందని చెప్తున్నారు కదా, ఒకసారి చూపించండి. ఈ నుంచి ఇక్కడికి, ఈ నుంచి ఇటు వరకు ఇక్కడ గుంత మాత్రమే ఉంది, కానీ ఒకటి గుండు పెట్టి మేము పూజ చేస్తున్నాం. పూల మధ్యలో గుండు ఉంది, ఇదా ఆ గుండుకు ఇంతవరకు ఉంది అన్నమాట. ఆ గుండు వరకు పూజంగా వచ్చి ఇది గడ్డను వన్నాల నుంచి అది పెట్టుకున్నాం, మేము పెట్టుకొని పూజ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఏదైనా గుడి కట్టించాలి నిర్మించాలని ఏదైనా ఆలోచనలు అయితే ఏమైనా ఉన్నాయా? పట్టుదల పట్టినాము, కానీ నాకు షుగర్ పేషెంట్ అయినా కానీ అందాలకు తిరుగుతుండా, నాతో పాటు ఒక 4 తిరుగుతున్నారు వాళ్ళు కూడా. కానీ ఖచ్చితంగా పట్టుదల, నేను ఇది నెరవేరేంత వరకు నా మనసు అయితే ఆగదు, చేస్తాను, నెరవేరుస్తాను. నెరవేరుస్తా, దైవం కాబట్టి ఇంటి దగ్గర ఉన్నాడు మాకు, ఇంటికి దగ్గర. కానీ దైవాన్ని మటుకు నేను ఎప్పటికీ ఇంకా చేయాలని పట్టుదలతో నేను ఆడి మనిషి, నేను వాళ్ళ తిరుగుతున్నా. నేను ఇంతవరకు కూడా వాళ్ళు వచ్చే రూపాయలకి తినాం రోజు సాయంత్రం. ఇంకా చూస్తున్నారు కదా చెప్పే మాటలు అయితే, షుగర్ పేషెంట్ చాలా అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఎలాగైనా గుడి నిర్మించాలి అనే ఒక పట్టుదల, ఒక సంకల్పంతో దైవం కోసం పోరాడుతుంది. అలాగే చందాల కూడా తిరుగుతుంది చందాల కోసము. సో మన వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ కూడా ఈ యొక్క గుడిని నిర్మించాలనే ఉద్దేశంతో, దైవం భక్తితో ఎవరైనా ఉంటే మీకు తోచినంత కూడా కొంచెం సాయం చేయగలరని ఇక్కడికి వచ్చి నేను ఆశిస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం మన వీడియో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.